నేను చాలా రోజుల తర్వాత మా ఊరికి కొంచెం దగ్గరలో ఉన్న ఒక డాబాకి వెళ్లి కడుపు నిండా బిర్యానీ తినాలని చెప్పి ఒక ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేశా. ఈ బిర్యానీ చూడడానికే బాగుంది కానీ తినాలని ఎంత ట్రై చేసినా కొంచెం కూడా తినలేకపోయా. ఇక ఇందులో ఉన్న ముక్కల వరకే తినేసి ఇంటికి వెళ్లి ఏదైనా ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసుకుందామని చెప్పి మెల్లిగా ఇంటికి వచ్చేసా. ఇక ఇంటికి రాగానే మన పెరట్లో ఉన్న కొన్ని కరివేపాకులు కోసుకొని ఒక ప్లేట్ లో కొంచెం అన్నం తీసుకొని ఇలా ఒక పెనం పెట్టి అందులో కొంచెం నెయ్యి పోసి కరివేపాకులు అందులో వేసి బాగా వేడి చేసా. ఇవి బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం కలుపుకున్న అన్నం వేసి అలా తిరగబెడుతూ ఉన్నా. ఇంతలోనే మా నాన్న వచ్చి ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటంటే, నువ్వు ఎంతో కష్టపడి ఫుడ్ తినాలని రెడీ చేసుకున్నావు కదా, ఇందులో కాంబినేషన్ గా మన అడవిలో దొరికే నల్లేరు కాడలతో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుందని చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా అడవిలోకి వెళ్లి మా నాన్న చెప్పినట్టు ఆ నల్లేరు కాడల్ని వెతకడం మొదలు పెట్టా. ఈ అడవిలో ఉన్న చాలా వరకు నల్లేరు కాడలన్నీ ఎండ వల్ల వాడిపోయి ఉన్నాయి. అందులోనూ మనకు అన్ని ముదురు కాడలే కనిపిస్తున్నాయి. మావా, నిజానికి మీరు ఎప్పుడైనా ఈ నల్లేరుకైతే పచ్చడి చేసుకోవాలంటే ఇలా లేతగున్నవి మాత్రమే ట్రై చేయండి. ముదిరిపోయినవి అయితే తినడానికి అస్సలు బాగోవు. ఇక అలా కొంచెం సేపు వెతికిన తర్వాత మనకు కావాల్సిన లేత నల్లేరు కాడలు అయితే కనిపించాయి. ఇక వాటిని వరకే కోసుకొని వీటన్నిటిని కవర్ లో వేసుకుని ఇంటికి వెళ్లి మా నాన్న దగ్గర ఇచ్చేసా. మా నాన్న వీటితో చాలా రకాలుగా పచ్చళ్ళు చేస్తుంటాడు. అందులో ఒకటి ఈ రోజు మనకు రెడీ చేస్తానని చెప్పి ముందుగా ఒక పెనం పెట్టి అందులో కొంచెం నూనె, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేడి చేసి వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకొని ఒక పక్కన పెట్టేశాడు. ఇక మరొక పెనంలో మనం రెడీ చేసుకుని ఈ కాడలను వేసి కొంచెం దోరగా వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాక ఇంకొక పెనం పెట్టి అందులో కొంచెం చింతపండును కూడా వేసి బాగా వేడి చేసి ఈ మూడింటిని ఇలా రెడీ చేసుకున్నాడు. ఇక ముందుగా ఈ మిరపకాయలతో ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని అందులో కొంచెం ఉప్పును కలిపి కొంచెం మెత్తగా వచ్చేలా మిక్సీ పట్టుకున్నాడు. ఇక మరొక మిక్సీ జార్ లో మనం రెడీ చేసుకున్న ఈ నల్లేరుకాడలు, చింతపండు వీటితో పాటు కొన్ని ఎర్రగడ్డలు, మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మిరపకాయల పొడి మొత్తం వేసి అన్నిటిని మిక్సీ పట్టుకుంటే చాలు, ఫైనల్ గా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక ఈ రెండింటి కాంబినేషన్ లో తింటున్నప్పుడు మాత్రం టేస్ట్ అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మామా.